ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పొలం పనులు చేసేవాడు. ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి, తన పొలానికి వెళ్లి, మొక్కలను నీరు పోసి, కలుపు తీయడం చేసేవాడు. ఒకరోజు, అతని కుమారుడు ప్రశ్నించాడు, నాన్నా, మీరు రోజూ అంత కష్టపడతారు. కాని కొందరు మన గ్రామంలో ఏమీ పని చేయకుండా సుఖంగా ఉంటున్నారు. మనం కూడా అలానే ఉండదామా? అప్పుడు రామయ్య నవ్వి, తన కుమారుడిని తీసుకెళ్లి పొలంలో ఒక పచ్చి మామిడి పండును చూపాడు. ఇది ఇప్పుడే తింటే రుచి ఉండదుగా. కాని కొన్ని రోజులు ఆగి, ఇది పక్వం అయిన తర్వాత తింటే మధురంగా ఉంటుంది. అలాగే, శ్రమ ఫలితం కూడా కాలానికి అనుగుణంగా అందుతుంది. యాస్టరిస్క్ కాలం గడిచే కొద్దీ, రామయ్య కృషి ఫలించి గొప్ప పంట పండింది. అతను మంచి ధాన్యం అమ్ముకుని ధనవంతుడయ్యాడు. అప్పుడు అతని కుమారుడు అర్థం చేసుకున్నాడు, కష్టపడి పనిచేస్తే దాని ఫలితం ఎప్పుడూ మంచిదే. మోరల్: శ్రమించని వారికి విజయము సాధ్యం కాదు. కృషి చేసిన వారికే సాఫల్యం.